హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 9 రీసెంట్గా జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్లో గట్టిగా హీట్ పెంచారనే చెప్పాలి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం, ఎలా జరిగాయి ఏంటి అనేది. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఈ నామినేషన్ ప్రక్రియ అసలు ఎలా నడిచింది? సో నిజంగా హీట్ పెరిగిందనే చెప్పాలి కదా. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో నామినేషన్ జరగడం అనేది కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగింది. అవును. సో ఇమానియల్ యాక్చువల్గా అతను చాలా ఫస్ట్ నుంచి చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. భరణితో స్నేహంగా ఉంటూనే భరణికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటిది వినిపిస్తుంది. దాంతో ఇమానియల్ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటిది వినిపిస్తుంది. ఓటింగ్లో తన పర్సంటేజ్ పడిపోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. రెండేంటంటే భరణి యాక్చువల్గా అతను కాంపిటేటర్ అని చెప్పి ఇమానియల్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అన్ని గేమ్స్లో కానీ టాస్క్ అన్నిటిలో కూడా తనకన్నా పై చెయ్యేలాగా కనిపించాడు ఇమానియల్కి, ఎవరు భరణి. సో దాంతో నమ్మించి మోసం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పౌరాస్త్రం అయితే భరణి ఇమానియల్కి ఇచ్చాడో అదే పౌరాస్త్రంతో భరణిని ఎలిమినేషన్ చేసి పంపించేలాగా చేసేసాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఎవరు ఇమానియల్కి? తనూజని టార్గెట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని మీద అతను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా అతను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా తన టైటిల్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆ టైటిల్ సాధించడానికి అతను వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే భరణిని కట్టప్ లాగా పొడిచేసాడు. సార్, యాక్చువల్లీ ఇమాన్యుయల్ గారు ఫస్ట్ నుంచి కూడా అంటే తనుజాతో ఆ ర్యాపో కావచ్చు, సీన్స్ కావచ్చు, సో కంటెంట్ కోసం చేశాడు అనుకోవచ్చా? ఎందుకంటే భరణి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఆ తర్వాత తనుజా మీద రియల్ ఫేస్ చూపించాడు అన్నట్లు కూడా టాక్ నడుస్తుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు అంతకుముందు ఒక షోలో యాక్ట్ చేశారు, ఒక షో చేశారు వీళ్ళిద్దరు. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది, తనుజాకిను ఇమాన్యుయల్కి. పైగా హౌస్లోకి వచ్చిన తర్వాత తనుజాతోటి బాగానే ఉంటున్నాడు. ఎందుకు? తనూజకి ప్రజాదరణ ఉంది అనేది అతని భావం అయి ఉండొచ్చు. సో ఎవరికైతే ప్రజాదరణ ఉందో వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే మైనస్ వస్తుంది. ఇంకొక వైపు భరణి కాంపిటేటర్గా కనబడుతున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు కాంపిటేటర్గా కనిపిస్తున్నారు అతనికి. సో వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయగలిగితే తాను టైటిల్ విన్నర్ కావచ్చు అనేది అతనికి ఉన్నటువంటి ఆలోచన అనేది ఈ 2-3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి బిగ్ బాస్ షోలో ఆ టాస్క్లు కానీ అవన్నీ ఎలిమినేషన్స్ కానీ చూస్తుంటే అనిపిస్తుంది. దాంట్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి భరణిని విజయవంతంగా పంపించగలిగాడు. దాన్ని అదే ఆ పౌరాస్త్రాన్ని అతను ఇచ్చినటువంటి పౌరాస్త్రాన్ని అతని మీద ప్రయోగించాడు. అంటారా? ఎందుకంటే పక్కన మనం చూసుకుంటే ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళలో కాస్త భరణి గారే బెటర్ అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇది ఫెయిరే అంటారా? ఇది అదే ఫెయిర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా అదే మాట అన్నాడు కదా. ఇప్పుడు భరణి కొంత బాండింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు, గేమ్ లాగా ఆడలేదు. బట్ ఇమానియల్ గేమ్ లాగా ఆడుతున్నాడు. అందుకే భరణి ఇచ్చినటువంటి పౌరాస్త్రంతో భరణినే కొట్టేశాడు. యాక్చువల్గా రాము రాథోడ్ వెళ్ళిపోవాలి, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి రాము రాథోడ్ని. బట్ రాము రాథోడ్ బదులు భరణిని ఎలిమినేషన్ చేసేదానికి ఇతను పౌరాస్త్రాన్ని ఉపయోగించాడు. సో దాంతో భరణి అడ్డు తొలగిపోయింది. ఇప్పుడు టార్గెట్ ఎవరు? తనుజని డైరెక్ట్గా ఇతను టార్గెట్ చేస్తున్నాడా, ఎలిమినేషన్ లిస్ట్లోకి తీసుకెళ్తాడా అని అంటే తనుజని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే తను మైనస్ అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాడు. పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనుజని ఎలిమినేషన్కి ఎంపిక చేశాడు. ఎలిమినేషన్కి ఎంపిక చేసే అవకాశం ఇచ్చాడు. సో ఈ ఎలిమినేషన్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక తనుజకి హై ఉంది. బట్ ఇక్కడ తెలివిగా ఇమానియల్ ఏం చేశాడు, ఇమానియల్ ఎలిమినేషన్లో తనుజాని పెట్టకుండా పవన్ కళ్యాణ్ చేత పెట్టించాడు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇమానియల్ మంచోడే, పవన్ కళ్యాణ్ అని ఎవరు పెట్టాడు అని చెప్పి అనుకుంటారు. పైగా ఇప్పుడు రీతు చౌదరి ఉందా, రీతు చౌదరి కూడా ఫస్ట్ నుంచి తను పాయింట్స్ వైజ్ పబ్లిక్లో అక్కడ పర్సంటేజ్ వైజ్ చూస్తుంటే కనుక ఓటింగ్లో బాగానే ఉంది. ఆవిడ అసలు వివాదాలు, ఆమె చుట్టూ వివాదాలే కదా రీతు చౌదరి చుట్టూ. యాక్చువల్గా ఆవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది అనేటువంటి కేసులో ఉంది ఆవిడ. ఆ తర్వాత వాళ్ళ భర్త ఏదో కుంభకోణంలో ఉన్నాడు. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ మధ్య ఎంటర్ అయింది ఆవిడ. ఎంటర్ అయిన తర్వాత చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వస్తుంది, టాస్క్లో గెలుస్తుంది, పైచేయిగా నిలుస్తూ వస్తుంది ఆవిడ. సరే, అట్లానే ఇప్పుడు ఈ నామినేషన్స్లో మనం చూసుకుంటే రమ్యకి అట్లానే తనుజాకి సో ఇద్దరికి గట్టిగా వారు జరిగిందనే చెప్పాలి సార్.
సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన నామినేషన్ ఎలా చూడొచ్చు అంటారు? తనుజాకి రమ్యకి బాగా గొడవ అయింది. ఎస్ సార్. ఫస్ట్ వాళ్ళిద్దరు గొడవ కూడా ఒక తారాస్థాయిలో జరిగింది. ఏజ్ని కూడా ప్రస్తావించుకున్నారు, వాళ్ళ ఏజ్ని కూడా ప్రస్తావించుకున్నారు. ఏజ్ని కూడా ప్రస్తావించుకుని ఏజ్కి తగ్గట్టు నువ్వు వ్యవహరించు అని చెప్పి తనుజ రమ్యని వార్నింగ్ ఇచ్చింది. యాక్చువల్గా తనుజ అంత అగ్రెసివ్గా మాట్లాడుతుందని చెప్పి ఎవరు అనుకోరు, కానీ నువ్వు పెద్ద దేవతవి అని చెప్పేది అంటది. అసలు దేవత అయితే నేను దీవిస్తాను రా అని చెప్పేసి నైస్గా సమాధానం చెప్పేసి వెళ్ళిపోయింది తనుజ. వాళ్ళిద్దరూ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మరి ఎందుకు నడుస్తున్నాయి? తనుజ మీద గొడవలు పెట్టుకుంటే గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి రమ్య అనుకుంటుందా, లేదంటే ఇమాన్యుయల్ తనుజాని ఎలిమినేట్ చేయడానికి రమ్యని రెచ్చగొడుతున్నాడా వ్యూహాత్మకంగా, లేదా మాధురి ఉందా, మాధురి తెర వెనక ఏమన్నా చేస్తుందా? సార్ అట్లా ఇప్పుడు తనుజాకి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుందంటే ఏమంటారు సార్? తనుజాకి ఫస్ట్ నుంచి కూడా ప్రజాదరణ ఉంది, ఎందుకంటే సీరియల్ యాక్టర్ కాబట్టి. సీరియల్లో తన హీరోయిన్, అదే రీతు చౌదరి విలన్ పాత్ర పోషించింది సీరియల్స్లో, కానీ తనుజ హీరోయిన్ పాత్ర. సహజంగా ఏంటంటే విలన్ పాత్రలు వేసేటువంటి వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది పబ్లిక్లో, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఉండదు. సో రీతు చౌదరి యాక్చువల్గా రీతు చౌదరి కూడా సీరియల్ యాక్టరే, కానీ ఆవిడ విలన్ క్యారెక్టర్లు పోషించారు, అందువల్ల ఆవిడ గ్రాఫ్ తక్కువ ఉంది. తనుజ ఫస్ట్ నుంచి అందులో పాపులర్ సీరియల్స్లో యాక్ట్ చేశారు, సో అందువల్ల ఆవిడకి పాపులారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ గొడవ పడుతున్నటువంటి దాన్ని ఇప్పుడు చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు రమ్య మీద గొడవ పడటం కానీ, లేదంటే పవన్ అతను ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరితో బాండింగ్ సంబంధించి వచ్చింది ఈ తనుజకి, భరణితోటి బాండింగ్, ఇవన్నీ రియల్ బాండింగ్సా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే లవ్ ట్రాక్ నడిపాడు పవన్ కళ్యాణ్ ఎవరితోటో. పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ రీతు చౌదరితో అనుకుంటా. అవును సార్, ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య గట్టిగా జరిగింది, తర్వాత చేంజ్ అయింది. తర్వాత ఒక డ్రామాటిక్ ఏంటంటే డెమోకేను రీతు చౌదరికి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఈ లవ్ ట్రాక్లో రీతు చౌదరి స్పష్టంగా ఉంది, డెమో ఫోను కొంచెం అస్పష్టతగా ఉన్నాడు. బహుశా నేను అనుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చి బాండింగ్ ఏమన్నా లవ్ ట్రాక్ ఏమన్నా డీప్గా వెళ్ళిపోతుందేమో అనేది ఒక డౌట్. సార్ ఫైనల్గా ఒకటి అడుగుతాను. సో బిగ్ బాస్లో ప్రజెంట్ సో జెంట్స్ చాలా మంది ఉన్నారు, సో వీళ్ళంతా అసలు సైడ్ కనిపించకుండా లేడీసే ఫోకస్ అవుతున్నారు. సో మీకు అట్లా ఏమన్నా అనిపించిందా? జెంట్స్ ఫోకస్ కావట్లేదు, ఎందుకన్నా అది కాకపోతే బ్రిలియంట్గా ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సుమన్ శెట్టి కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ వీళ్ళు చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నట్టున్నాడు, మిగతా వాళ్ళు అంత యాక్టివ్గా అయితే కనిపించట్లే. భరణి ఉన్నంతకాలం కూడా భరణి కూడా అంత యాక్టివ్గా కనిపించలేదు, సో కొంచెం స్లోగానే ఉన్నారు. కాకపోతే వీళ్ళే ఆవిడ మాధురి అయితే అసలు ఫస్ట్ హాఫ్లోనే ఆవిడ రెచ్చిపోయి అసలు ప్రజలందరూ కూడా అమ్మ చూడలేకపోతున్నాము స్క్రీన్. నిన్న ఒక వీడియో పెట్టారు ఎవరు, ఆ స్క్రీన్ ఈ విధంగా నడుస్తుంటే మాకు మైండ్ పోతుంది, బిగ్ బాస్ దయచేసి మాధురిని బయటికి పంపించేసేయండి అని. అసలు మాధురి సంబంధించినటువంటి కంటెంట్ లేదు అసలు, అక్కడ ఆ పాత్ర అసలు ఏమీ లేదు, కామ్గా ఉంటుంది ఆవిడ. అసలు ఈ మధ్యకాలంలో ఆవిడ కామ్గా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? అయినా కానీ ఎలిమినేషన్ చేయట్లే ఎవరు. ఎలిమినేషన్ లిస్ట్లో ఉండాలి కదా యాక్చువల్గా, కానీ ఎలిమినేషన్ ఎవరు పెట్టడం మాధురిని. ఈ వీక్ కూడా అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా సార్ శ్రీనివాస్ గారికి బయట? అదే అనుకోవాలి, లేదంటే ఆవిడ హౌస్లో అయినా భయపిస్తుండాలి. ఆవిడ ఆల్రెడీ భయపిస్తుంది అందరినీ, కనిపిస్తున్నాయి కొన్ని విజువల్. నా నోరే కాదు చెయ్యి కూడా ఉంది బలంగా అని చెప్పి అంటారు. తర్వాత మీ సంగతి చూస్తానంటుంది ఆవిడ. సో బహుశా ఆవిడ భయపెడితే భయపడుతున్నారు, లేదా బయట నుంచి బిగ్ బాస్ని భయపెడితే బిగ్ బాసే ఆవిడ ఎందుకు ఎలిమినేషన్ చేయకుండా ఆడ ఉంచుదామని చెప్పేసి ఉంచుతున్నారా? యాక్చువల్గా అయితే ఇప్పుడు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ లేదంటే ప్రజాదరణ కలిగినటువంటి వాళ్ళు కానీ తనుజ, రీతు చౌదరి, రమ్య వీళ్ళందరూ ఉన్నారు. మరి ఎవరు వేస్తారు ఓటు? ఎవరికి? మాధురికి ఎవరు వేస్తారు? మాధురి మీద చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. 103 లవ్ అని చెప్పేసి ఈమె బరితెగించి తిరుగుతుంది, ఏది విడాకులు తీసుకోకుండా అని చెప్పి చాలామంది వ్యతిరేకిస్తున్నారు కదా బయట. కానీ ఆవిడని ఎలిమినేషన్ లిస్ట్లో పెట్టడం, ఎలిమినేషన్ జాబితాలో లేదు కదా ఈ వారం, లాస్ట్ వీక్ లేదు ఈ వీక్. మరి దాన్ని ఏమనుకోవాలి? మరి ఇప్పుడు తనుజ టాప్లో ఉన్నటువంటి తనుజ ఎలిమినేషన్ లిస్ట్లో ఉంది, మాధురి లేదు. మరి ఎందుకు లేదు? దీని వెనక మరి కుట్ర లేకపోతే మరి ఇది ఎందుకు జరుగుతుంది? అంటే దీని వెనక కట్టప్పులు ఉన్నారు. ఇప్పుడు
ఇప్పుడు కట్టప్లో ఎవరు అనేది బయటకు రావాలి. ఇప్పుడు రమ్య మాధురితో బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అది చూస్తుంటే, షో చూస్తుంటే. తనుజ మాధురి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా రీతు చౌదరి మాధురి కూడా ఎక్కడ గొడవ పడినట్టు లేదు. ఫస్ట్ హాఫ్లో ఏదో గొడవ పడ్డారు కానీ ఇప్పుడేం లేదు. దివ్యతో గొడవ పడింది అనుకుంటా దివ్య మాధురితో గొడవ పడినందువల్లే సేవ్ అయిపోయింది. లేదంటే భరణి బదులు ఆవిడ వెళ్ళిపోవాలి. సో మాధురితో ఎవరు ఎంత గొడవ పడతారో అంత సేవ్ అవుతారు. మాధురిని వీలున్నంత వరకు టార్గెట్ చేస్తే పబ్లిక్ నుంచి అంత సపోర్ట్ వస్తుంది ఎవరికైనా సరే. తనుజీకైనా సరే, రీతు చౌదరికైనా సరే, లేదంటే దివ్యకైనా, రమ్యకైనా, ఎవరికైనా మాధురితోటి గొడవ పడితే వస్తుంది. కానీ మాధురితో ఎవరు గొడవ పట్ల. ఎందుకు గొడవ పట్టలేదు? కంటెంట్ క్రియేట్ చేయడం కన్నా గొడవ పడాలి కదా, అది చేయట్లేదు. సో దీని వెనుక కుట్ర ఉంది డెఫినెట్గా. ఆ బిగ్ బాస్ షోలో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేస్తారు తప్పితే రియాలిటీ షోని రియాలిటీ షోగా నడపడం లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అది చూస్తుంటే. సార్ నిజమే. ఎందుకంటే స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్ బజ్ చూపించడానికి మాధురి గారిని 2 days గట్టిగా యూజ్ చేశారు. తర్వాత అసలు కార్నర్ చేశారు, సైడ్ పెట్టేశారు. శ్రీజాని బయటికి పంపించేశారు. ఇది వైల్డ్ కార్డ్ తోటి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే ఆవిడ బయటికి పంపించేశారు. శ్రీజాని కంటెస్టెంట్లు ఓటింగ్ తీసుకోవాలి కదా, పబ్లిక్ ఓటింగ్ తీసుకోవాలి, అది ఏం లేదు. ఆవిడ బయటికి పంపించారు. ఇప్పుడు ఆవిడ రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో మాధురి దువ్వాడ నడిపిస్తున్నటువంటి షోగా కనపడుతుంది. ఇది బిగ్ బాస్ షో కాదు, దువ్వాడ హౌస్ అనాలి దాన్ని, దువ్వాడ షో అనాలి దాన్ని. అలా ఉంది బిగ్ బాస్. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు మాధురిని ప్లే చేయించాలి కదా. ఆవిడ ఏం చేస్తుంది బిగ్ బాస్ లో చూపించాలి కదా. మరి అక్కడ ఉండే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సా, లోపల కంటెస్టెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఆవిడ జోలికి వెళ్ళొద్దని? ఆవిడని విన్నర్గా చేస్తారా? ఇమానియల్ కానీ సుమన్ శెట్టి కానీ వాళ్ళు కూడా ఆవిడ జోలికి అసలు వెళ్తలేదు. ఆవిడ అసలు ఆవిడ ఒక కంటెస్టెంట్గా ఆవిడ ఉంది అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉంది ఆవిడ. ఓకే సార్, థ్యాంక్ యూ.